సో ముందుగా నాని వర్క్స్ ప్రొడ్యూసర్ గారు చంద్రబాబు రెడ్డి సార్కి నేను చాలా రుణపడి ఉన్నాను. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నా మీద ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐ థింక్ నేను చాలా బెస్ట్ చేశాను అనుకుంటున్నాను. అది మన ప్రొడ్యూసర్స్ రామా క్రియేషన్స్ వాళ్ళు అండ్ చంద్రబాబు రెడ్డి సార్ వాళ్ళే చెప్పాలి. అండ్ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ద ఎంటైర్ టీమ్ ఈజ్ చాలా యంగ్ టీమ్ అండి. ఎవరు అబౌవ్ 40 లేరు. సో అదొక స్పెషాలిటీ అండి. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ద బీజిఎం ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ విషయానికి వస్తే మూవీ ప్రొడ్యూసర్గా నేను ఒక మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ మూవీకి మాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినటువంటి నాని గారు మాకు మంచి సపోర్టింగ్గా ఉన్నారు. మేమందరం కలిసి చేయడం జరిగింది మూవీ. అలాగే మా డైరెక్టర్ గారు మంచి స్క్రీన్ ప్లేతో కానీ మంచి స్టోరీతో కానీ మా ముందుకు రావడం జరిగింది. సో ఈ మూవీ మంచి స్క్రీన్ ప్లేతో మంచి సక్సెస్ఫుల్గా మంచి థ్రిల్లర్గా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినట్టయితే మీరు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సెంటిమెంట్ కానివ్వండి, లేకపోతే కానీ హర్రర్ థ్రిల్లర్ కానివ్వండి. సో మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా ఒక మంచి సస్పెన్స్ తోటి అందరు ఎంజాయ్ చేస్తారని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కలియుగ పట్టణంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను నేను. సో ఏం మాట్లాడాలి తెలియట్లేదు. సో కమింగ్ 29th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ప్రెస్ పీపుల్స్ మీరందరూ ఈ మూవీని బాగా కొంచెం ప్రమోషన్ చేసి కొంచెం మాకు హెల్ప్ చేసి రీచ్ చేసి అంటే కొంచెం బాగుంటుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేనేమన్నా మాట్లాడి తమిళ్ వచ్చిందంటారు వాళ్ళు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికి మళ్ళీ అందరికంటే మీరు తప్పు అనుకున్నారు. ఓకే, అందరికీ హ్యాపీ హోలీ సార్. చెప్పండి కొంచెం నాకు విశేష నేను కూడా ఫీల్ అవుతాను. ఓకే, ఏం మాట్లాడదాం, సారీ. సో ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? గట్టిగా చెప్పాలి, ఈ రెస్పాన్స్ సరిపోదు. యా. సో మూవీ 29th రిలీజ్ చేస్తున్నామండి. 28th వచ్చేసి ప్రీమియర్ చేస్తున్నాము. మీరందరూ అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వినపడిందా? మూవీ ప్రీమియర్స్ అంటే ఓకేనా? డోంట్ వరీ, నీకు ఫ్రీనే ఉంటుంది అంత. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ 2 బ్యానర్స్ కలిపి మూవీ ప్రొడక్ట్ చేసేయండి. ప్రొడక్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి అన్ని మూవీలా కాదు, ఏదో ఒక ప్లాట్ఫామ్ కాదు, అన్ని ప్లాట్ఫామ్ సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు మదర్ సెంటిమెంట్ అండ్ రొమాన్స్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా సీట్ ఎడ్జ్లో ఉండి ఎంజాయ్ చేస్తారు మూవీ లాస్ట్ వరకు. ఎవరు కూడా మూవీలో ఇది గెస్ట్ చేసేలోపు ఇంకోటి వస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది మీకు. అది ఐ కెన్ ప్రామిస్. ఓకే, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్పెషలీ సతీష్ ఎక్కడో ఉన్నాడు, అక్కడ థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ అరేంజ్ చేస్తున్నా ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ అండ్ తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ది డే 1 నుండి ఇప్పటివరకు మా మూవీకి ఇంత సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ప్రమోషనల్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్ చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, మన ట్రైలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ మూవీలో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా ఒక ఛాలెంజింగ్ రోల్. ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమాకాంత్ గారికి, మా ప్రొడ్యూసర్స్ నాని గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దిస్ మంత్ 29th థియేటర్స్లోకి వస్తుందండి. అండ్ ఈ మూవీతో నేను మీ అందరికీ పరిచయం అవుతున్నాను. నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికి నమస్కారం అండి. హ్యాపీ హోలీ అందరికీ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే. బికాస్ డే 1 పూజ రోజు క్లాప్ కొట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నేను స్పెషల్గా మా పిఆర్ఓ సతీష్ గారికి, రాంబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇది నా కెరియర్కి ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఒక డిఫరెంట్ జోనర్లో అంటే చాలా యూనిక్గా దీన్ని స్కల్ప్ చేశారు. సో మేము కాలేజ్ టూర్స్కి వెళ్ళినప్పుడు లైక్ కడప నుంచి వైజాగ్ వరకు ప్రతి కాలేజెస్కి వెళ్ళాం. కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి హై రెస్పాన్స్, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
బట్ స్టిల్ లైక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ జనాలకి బాగా నచ్చుతుంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కూడా 1.5 million వరకు వెళ్ళింది అండ్ వ్యూస్ కూడా లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఒక మంచి మూవీతో స్టార్ట్ అయ్యి లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ హ్యూజ్ అండ్ దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేయడం, థియేటర్కి రిలీజ్ చేయడం, ఇట్స్ రియల్ ఏ బిగ్ థింగ్ ఫర్ అస్. మాకు అదొక అక్కడే మేము చాలా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు కలియుగం పట్నంలో ఒక మదర్ సెంటిమెంట్ అండ్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్తో మీరు అందరూ దీన్ని లైక్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడున్న మీడియా పీపుల్కి అండ్ అలాగే లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ పొద్దు నుంచి తిరిగావా? గట్టిగా మాట్లాడు. గట్టిగా ప్రమోషన్ టూర్లో మమ్మల్ని పిప్పి తీశారండి, మామూలుగా లేదు. సో కొంచెం ఎనర్జీ డౌన్ అయింది, బట్ సారీ, ఏమనుకోవద్దు. సినిమాలో తగ్గదండి, సినిమాలో తగ్గదు, సినిమాలో తగ్గదు అంటున్నా. సినిమాలో ఎనర్జీ తగ్గదు అస్సలు. ఆ విషయంలో ఇప్పుడే ట్రైలర్ చూసారు కదా, ఇది జస్ట్ ఓన్లీ 10%. దానికి మించి హెవీగా ఉంటుంది. సో మీరైతే 100% లైక్ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ బికాస్ లైక్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ సినిమాని మాత్రం డోంట్ మిస్ ఇట్. 29th థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ గుడ్ ఫిలిం లైక్ టు వాచ్. ఒక ఐ ఫీస్ట్ లాగా, ఒక ఆడియో కానీ లేకపోతే విజువల్గా కానీ. అండ్ ఆల్సో లైక్ స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్గా అండ్ ప్రతి ఒక్క సీన్కి కూడా ఇంటర్లింక్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంటర్లింక్, ప్రతి ఒక్క సీన్తో పాటు ప్రతి ఒక్క ఎమోషన్తో పాటు ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక డిఫరెంట్ షేడ్ కూడా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఆన్ 29th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.